30 ఏళ్లుగా ప్రభుత్వం ఇచ్చిన 3 సెంట్ల భూమిలో ఇళ్లు కట్టుకొని నివాసముంటుండగా ప్రస్తుతం ఆ స్థలం వేరొకరికి కేటాయించాలని రెవెన్యూ అధికారులు ఒత్తిడి చేస్తున్నారని కోరుకొండ మండలం కోటికేశవరం గ్రామానికి చెందిన నల్లమాటి చంటమ్మ, గుడాల భారతి, నల్లమాటి ఇంద్ర, అనంతలక్ష్మి మీడియా ముందు ఆవేదన వెలుబుచ్చారు. నా పేరు గుడాల భారతి సార్. మా అక్క పేరు నల్లమాటి అనంతలక్ష్మి, నల్లమాటి ఇంద్ర అండి. మా అమ్మగారి పేరు నల్లమాటి చంటమ్మ, మా నాన్నగారి పేరు నల్లమాటి బెన్ని అండి. చనిపోయారు సార్. మా నాన్నగారి పేరు మీద 1994లో జనవరి 25వ తారీఖున మాకు పట్టా ఇచ్చారు సార్. 3 సెంట్లు అండి. మా ఫ్లాట్ నెంబర్ వచ్చి 136 సార్. అయితే మా నాన్నగారు అప్పట్లో ఏం చేశారంటే సెంటున్నరలో మాకు ఇల్లు కట్టి ఒక సెంటున్నర ఎదురుగుంటా ఖాళీ ఉంచారు సార్. మేము ఆ పెంకుటింట్లో ఉండగా నానమ్మ గారు కొంచెం ఇబ్బందిగా ఉంటుందని ఆవిడతో ముందు పాకేసి ఆ పాకలో ఉంచారు సార్ నానమ్మ గారిని. అయితే నానమ్మ గారి కంటే ముందే నాన్నగారే కాలం చేశారండి 2006లో. కాలం చేశాక నానమ్మ అందులోనే ఉండి ఆవిడే ఉండేది సార్. అయితే ఆవిడ పడిపోయి ఇంకా చనిపోతాను 2 సంవత్సరాలు అనగా కాలు జారి పడిపోవడం వల్ల ఆ ఇంట్లో ఉంటుండగా భోజనం మేము పెట్టాము, మాకే రాసి ఇచ్చేసిందని ఆ పాకున్న స్థలాన్ని మా పెద్దనాన్న వాళ్ళ పిల్లలు ఆక్రమించేశారండి. ఆక్రమిస్తే మా అమ్మగారు పెద్దల్లో పెట్టి అదేంటి మాకు రావాల్సిన స్థలాన్ని మీరెందుకు ఆక్రమించారని మా అమ్మగారు పెద్దల్లో పెట్టి అడిగించారండి. అయితే బెన్ని గారిది కదమ్మా ఇది, మీరు ఎందుకు తీసుకుంటున్నారు అంటేని బెన్ని గారిది అయితే మాకు రాసి ఇచ్చేసింది, వాళ్ళని ప్రూఫ్స్ తెచ్చుకోమనండి అని అన్నారండి. 2018లో ఆ పాకిప్పి మళ్ళీ కొత్తగా పాకేస్తుంటే మళ్ళీ గొడవ పెడితే మేము పెద్దల మాట వినమని బలవంతంగా వాళ్ళు ఆ పాక అలా మా అమ్మగారిని కొట్టేసి ఆ పాక మళ్ళీ వేసుకున్నారు సార్. అయితే ఆగస్టు 20వ తారీఖున అదే పాక మొత్తం ఇప్పేసి మా ఇంటి ముందు ఉన్న స్థలం ముందు ఐరన్, సిమెంటు, ఇసుక అవన్నీ వస్తున్నాయని మాకు ఎందుకో ఏదన్నా కడుతున్నారేమో, ఇప్పుడు పాక అయితే ఇప్పించగలను కానీ సిమెంట్ ద్వారా కట్టింది ఏదైనా కాంట్రాక్ట్ కట్టింది ఏదైనా అయితే నేను చేయించలేను కదా అని మా అమ్మగారు మేము వెళ్ళి పెద్దల్లో పెట్టాం సార్. పెద్దల్లో విఆర్ఓ గారు, ఊరు పెద్దల ప్రెసిడెంట్ గారు, ఎక్స్ ప్రెసిడెంట్ గారు, వీర్రాజు గారు వాళ్ళ అబ్బాయి ఇలా పెద్దలందరూ వచ్చారు సార్. వస్తే అప్పుడు వాళ్ళు అన్నారండి, ఇంటి ముందు ఉన్న పాక స్థలమే కాకుండా వాళ్ళు ఉంటున్న ఇల్లు ఆ స్థలం అంతా మాకు వేరే వాళ్ళు రాసి ఇచ్చేసారు. అంటే మా నాన్నగారు వాళ్ళ మేనత్త మా పెద్దనాన్నగారికి రాసి ఇచ్చేసింది అన్నట్టు ఒక 10 రూపాయలు బాండ్ పేపర్ తీసుకొచ్చారు సార్. బాండ్ పేపర్ తీసుకొస్తే సార్ మా నాన్నగారు పేరు మీద ఉన్న స్థలాన్ని వేరే ఆవిడ ఎవరో మా పెద్దనాన్నగారికి ఎందుకు రాస్తుందని నేను క్వశ్చన్ చేశానండి. చేస్తే అలాగైతే అమ్మ నీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ నువ్వు తీసుకురా, వాళ్ళ దగ్గర ఉన్న ప్రూఫ్ వాళ్ళు తీసుకొస్తారని అన్నారండి. నేను అప్పుడు మా నాన్నగారికి అలాట్ చేసిన పట్టా, లేఅవుట్, గవర్నమెంట్ మాకు ఇష్యూ చేసిన మొత్తం లిస్టు అన్ని తీసుకొచ్చానండి. తీసుకొచ్చిన తర్వాత ఇవన్నీ చూసి విఆర్ఓ గారు, ఆర్ఐ గారు వచ్చి ఒక రోజు మా భూమి కొలతేశారు సార్. 3 సెంట్లే ఉందమ్మా, అసలు మీద 24 గజాలు అందరూ ఆక్రమించేసుకున్న రోడ్డే అది ఉంది అని అన్నారండి. అని అంటే మేము అదే విషయం మరి మాకే చెప్తున్నారేంటి సార్, పెద్దల్లో చెప్పి క్లియర్ చేసేయచ్చు కదండి అని అన్నా. విఆర్ఓ గారు మాకు పెద్దలకే సంబంధం లేదమ్మా, మేము మాట్లాడుకొని వచ్చి చెప్తామని వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోతే నేను ఆ స్థలంలో ఉంగొని ఒక ఇటుక బెడ్ తీయడానికి ట్రై చేశానండి. నేను ఇటుక బెడ్ తీసానని వెంటనే వాళ్ళు కడుపుతో ఉన్నానని చూడకుండా నన్ను తల పట్టుకొని వెనక్కి ఉంచేశారు సార్. ఉంచితే నాకు కడుపుకి ఏమన్నా తగిలేస్తుందేమో నా భర్త వచ్చి అడ్డుగా నుంచున్నందుకు తను రాళ్ళతో కొట్టారండి. 2 కుట్లు పడ్డాయండి. కుట్లు పడితే అప్పుడు మేము ఎమ్మెల్సీ కేసు కూడా పెట్టాం సార్. సెప్టెంబర్ 13వ తారీఖున పెట్టామండి కేసు. అయితే దాన్ని పిలిపించలేదు, ఎవరో కేసు పెట్టినా పట్టించుకోవట్లేదు, పెద్దల్లో పెట్టినా పట్టించుకోవట్లేదని నేను వెళ్ళి ఎంఆర్ఓ గారికి అర్జీ పెట్టుకున్నానండి. అర్జీ పెడితే విఆర్ఓ గారు, ఆర్ఐ గారు ఒక రోజు మమ్మల్ని పిలిపించారు సార్. పిలిపించి నువ్వు పట్టాలు తెచ్చినా అవి చెల్లవు, అది ఓనర్షిప్ కార్డు మాత్రమే అని అంటున్నారు సార్. అదే పట్టాని 1994లో 106 మందికి ఇచ్చారు సార్. అవే ఇచ్చారు, ఇంక మాకు దగ్గర ఎక్స్ట్రా ఏమి ఇవ్వలేదు. తర్వాత కూడా పట్టాలు ఏమి మార్చలేదండి. మరి వేరే పట్టాన్ని మేము ఎలా గుర్తిస్తాం సార్ అని అన్నాం. కొన్ని గవర్నమెంట్ ఇచ్చిన లిస్ట్ ఉంది కదా సార్, అది చూడండి అంటే మేము అవి ఏం చూడమమ్మా, అది మేము ఉమ్మడిలో ఉందని చెప్తున్నారు అని అన్నారండి. ఉమ్మడిలో ఎలా ఉంటుంది సార్, మా నాన్నగారి పేరు మీద ఉన్నది ఉమ్మడిలో ఎలాగ అవుతుందండి, ఎవరికాలు సెపరేట్ గా ఇల్లు కట్టేసుకొని పట్టాలు ఉంటే ఇప్పుడు మా నాన్నగారి పేరు మీద మాత్రమే ఉమ్మడిదా అని మేము అడిగామండి. అడిగితే కాదు, అది ఉమ్మడిలో ఉంది కాబట్టి మీరు మీ ఇంటి ఎదురుకుంటున్న సెంటున్నర స్థలం మీ పెద్దనాన్న వాళ్ళకి ఇచ్చేవాలి, వాళ్ళు కారు పెట్టుకోవడానికి ఇచ్చేవాళ్ళు కంపల్సరీగా. ఇవ్వకపోతే ఇది ఉమ్మడి కేసు అన్నట్టు మీ మీదే 145వ సెక్షన్ కింద కేసు పెట్టించి కనీసం మీ ఇంట్లోకి వెళ్తాను కానీ మీరు ఆ స్థలంలో అడుగు పెడతాను కానీ అవకాశం లేకుండా చేస్తాము అని శుక్రవారం నుంచి మమ్మల్ని మా మీద ఒత్తిడి తెస్తున్నారు సార్. విఆర్ఓ గారు, ఆర్ఐ గారుని, కోటికేశవరం విఆర్ఓ గారు ధర్మరాజు గారు అండి.
ఆర్ఐ గారి పేరు నాకు తెలియదు సార్. ఆ సారోని. అదేంటి సార్ నేను నాకు న్యాయం చేయమని అర్జీ పెట్టుకుంటే నా మీద తిరిగి కేసు పెడతానన్నారు ఏంటండి అని అడిగితేని, అమ్మ మీరు వాళ్ళకి కారు పెట్టుకోవడానికి ఇచ్చేయండి అమ్మా, ఎందుకు ఇవ్వట్లేదు, మీరు ముగ్గురు ఆడపిల్లలు ఎక్కడికి వెళ్తారో ఎక్కడ తిరగలేరు, మీ దగ్గర డబ్బులు లేవు, కోర్టులకు వెళ్ళలేరు అని అంటున్నారు. కనీసం మేము మీడియా ద్వారా రేపు గ్రీవెన్స్ లో కలెక్టర్ గారికి ఇదే విషయం చెప్పాలనుకుంటున్నాం సార్. దానికంటే ముందు ఈ సెక్షన్స్ అన్ని వేసి మమ్మల్ని భయపెడతాను అంటున్నారు కాబట్టి మేము మీడియాని ఆశ్రయించాం. మీ ద్వారా మాకు న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాం సార్.